స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఒక 80 ఏళ్ల కింద వెస్ట్ బెంగాల్ ఇట్లనే ఫ్యాక్టరీలు కొట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, ఒడ్డు పోసుకున్నారు, ఓరం కోసుకున్నారు, 2 మేడ కట్టుకున్నారు, అన్ని వదిలిపోయి పారిపోయొచ్చు. ఇవన్నిటితో పాటు దేశం ఎటుపోతుంది, ధర్మం ఎటుపోతుంది? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇట్లనే 80 ఏళ్ల కింద మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపిండ్రు, లండన్ పంపిండ్రు, ఆస్ట్రేలియా పంపిండ్రు, అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ వల్ల సినిమాలు చూసిండ్రు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్ లా? ఇందు వైద్యదాలు చంపిరు, ఇంకెందుకు కులపించి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందూ అయితేదారు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాడు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోరు పిల్లలు. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కొలతను ఎట్లా ఆడుతావు? 2 కొలతను ఆడేమో బాంబులు పెట్టుకుని నువ్వు సుధీర్ బాంబులు యుద్ధ భయపడుతుంది పోరాడు. ఇవి కూడా ఆలోచించండి. ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలల్లా వ్యవసాయం చేసుకుంటా, ఇంత కష్టపడి ఏదో చాతనైన దానికి 4 పనులు చేసుకుంటా, డబ్బు 30 40 చేసుకుంటారు, 40 50 చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇచ్చిపోతారు. నేను ఒకవేళ మాట్లాడింది ఇంటి పేరుకి ఆలోచించండి. నేను మాట్లాడిన ఒక అబద్ధం కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఎడిపోతారు, కాశ్మీర్కి వెళ్ళిపోతే ఢిల్లీకి వస్తుంది, వెస్ట్ బెంగాల్ పోతే మహారాష్ట్ర పోతుంది, మహారాష్ట్రకి వెళ్ళిపోతే ఒరిస్సాకి పోతుంది, ఇవన్నీ అయిపోయినా వెళ్ళిపోతారు. ఉన్నదే ఒక దేశం. రైతు బిడ్డగా రైతుల గురించి మాట్లాడినా, కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని బంగారం కొనుక్కొని ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఓడికి ఇచ్చిపోతారు. పంచర్ దుకాణం పడికే, పండ్ల దుకాణం పడికి ఇచ్చిపోతారా? ఆడేమో కలలు అంటున్నాడు, పండ్లు అమ్ముకుంటే బిల్డింగ్ నాదే అనుకుంటా. వీడు కొడుకు అయితే అమెరికా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో లేడు, లేడు, నేనే తీసుకోవాలి. కొద్దిగా దయచేసి ధర్మం కూడా ఉంచుకోండి. సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలను ఇంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఆడొక్కడు ఫోన్ చేస్తాడు, ఈడొక్కడు ఫోన్ చేస్తాడు, ఇందులో గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. రోజుల గురించి మాట్లాడాలి, నా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేను పుట్టినే హిందువుగా, పెరిగిన హిందువుగా, నువ్వు ఎట్లయితే నీ ముస్లింస్ మాట్లాడుకుంటున్నావు, నువ్వైతే నీ క్రిస్టియన్కి ఎట్లా మాట్లాడుకుంటున్నావు, ఎట్లయితే ప్యాంట్లు చూసుకుంటా బుల్లెట్తో కాలుస్తున్నారు, మాకు లేదా? మాకు రక్తం మరగదా? మాకు దుఃఖం రాదా? పెళ్ళైన బిడ్డ 3 రోజులకు ముండ పోస్తే మా కళ్ళకు నీళ్లు రావా? అని వేనుకోయిన ఆడబిడ్డ విధవరాలు కడితే ఏ తల్లిదండ్రుల కడుపు ఉంటది? ఎవరికైనా జ్ఞానం ఉన్నదా? లేదు. అయిపోయాయి 5 నిమిషాలు. మన బిడ్డ కాకపోతే అయిపోయి. అది మన దగ్గర కదా. ఎట్లా కాశ్మీర్లకు వచ్చిన తుపాకీ, నిజామాబాద్కి వచ్చిన తుపాకీ, జగ్రాబెల్కి వెళ్తే ఎట్లా? ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. రైట్, నేను ఇష్టం లేదు మీకు, ఇంకొక మీరచ్చి రండి. లేదు మా పార్టీ ఇష్టం లేదు, ఇంకొక హిందుత్వ పార్టీ కూడా వేయండి. అది కూడా లేదు, హిందుత్వం అంటే ఇష్టపడినోడికి వేయండి. కుంభమేళలో మునగనోడిని, కుంభమేళ రానోడిని ఏంటి కత్తరాడు? నీ గుడి ఊళ్ళో కొట్టేటోడు కొట్టేస్తావు, నీ ధర్మాన్ని ఇన్స్టిట్యూట్ కొట్టేస్తావు. అయోధ్య రామ గుడి కడితే రానోడిని తెలదా? ఇంకా రాజకీయ వేదిక కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు పేర్లతో సార్. దుమ్ము దురుపుతుంది, మామూలుగా దురుపుతుంది, అంతే కదా. 66 కోట్ల మంది మునిగి కదా కుంభమేళ. ఓరికి ధైర్యం రాకపోయాడా? దొరకు రాకపోయా, ఇప్పుడు నోడికి రాకపోయా సత్తరా? అచ్చింది ఒక రోజు మునిగితే ఏమైతుంది? అమెరికాకి వెళ్ళి మునిగిపోయారు, లండన్కి వెళ్ళి మునిగిపోయారు, ఇంగ్లీష్ వాడు మునిగిండు, జపాన్ వాడు మునిగిండు, జర్మన్ వాడు మునిగిండు. మన ధర్మం ఉన్న వద్దులే మనం ఉంటాం. ధర్మం లేని రోజు దేశం ఉండదు. దేశము ధర్మం లేకపోతే ఈ భవిష్యత్ తరాలు ఉన్నాయి. దానికి కశ్మీర్ ఉదాహరణ, పాత బస్తీ ఉదాహరణ, బైన్సా ఉదాహరణ, ఆరుమూరులో జిరాయిత్ నగర్ ఉదాహరణ, పెరికిట్ల పెట్రోల్ బంక్ వెనకాల ఉదాహరణ, నిజామాబాద్ లో అరసపల్లి ఉదాహరణ. పోయారు ఎప్పుడైనా? ఈ పిల్లలు పోతారా? కాబట్టి దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు. రాజకీయాలు మాట్లాడి చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం, పంటల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన రైతు కుటుంబాలకు వెళ్ళి రైతు సల్లగా ఉంటేనే దేశం సల్లగా ఉంటుంది.
కానీ మీరు కూడా మిమ్మల్ని సల్లగా చూసుకోండి, కూడా మీరు సల్లగా చూసి నేర్చుకోండి. మేము ఇచ్చాం లేకపోతే బిడ్డలు మేమే మీరే తయారు చేస్తాం, వీరులను తయారు చేసి పంపిస్తాం మొత్తం వీరభూమికి. శివాజీ విగ్రహం పెడతామంటే భయం, అడగొట్టి పుస్తకాన్ని పెడతారు. చూడుని పేపర్ చూడుని, యూట్యూబ్ చదువుని, నవ్వుని, అర్థమైపోయింది. మన దాకా వచ్చే ప్రమాదం అంట. ఎప్పుడొకడే పక్కింటోడు ఇల్లు కాలిందని ఈరోజు మీరు ఆర్పలేదనుకో, మన ఇల్లు కాల్పిన రోజు ఉండడు. కాశ్మీర్లో చచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో చచ్చింది గుండె పొడవుల కింద సుహాన్ చెట్టి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత, మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకుందాం. అలా ఇతర మతస్థులు మేమేమంటాం, మా భక్తులు మమ్మల్ని భక్తులు మేమెందుకు కలవదా కదా, మేమెందుకు వస్తుందా, మీకు కలమ వస్తుందా, ఒకరికైనా వస్తుందా, తెలుగు వస్తుందా, కలమ వస్తుందా, మీకు కలమ వస్తుందా? మరి కాశ్మీర్ తులసి ఈ కట్టే ఎట్లా? ఇప్పుడు కల్మ చదవమంటే ఎంతమంది చదువుతారు? అది కాశ్మీర్ అడిగింది ఇదే మాట, అర్థమవుతున్నదా మీకు? అది చదువుతారా గాయత్రి మంత్రం? కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి హింట ప్రతిధ్వనించాలి. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పుంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి సమాధానం ఇస్తాం. కల్మ మేమెందుకు చదవాలా? మేము ఆ గాయత్రి మంత్రం, మా గీతాపారాయణ చేస్తాం. మేము మిమ్మల్ని గీతాపారాయణ చేయమంటలేము, మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకుని కన్న తల్లి బతిలాడితే సంపత్తో కాలం మీద పడితే చంపుతారా మీరు? భార్య కొడుకు మమ్మల్ని చంపుకుంటే మోడీకి పోరా అంటారా? బరాబర్ మోడీకి పోరు. మోడీ మా దేవుడు, మోడీ మా రాజు, మోడు వీరుడు మోడీ. మోడే మా దేవుడు. దేవుడికి ఎవరికి చెప్తాంరా? చెప్తున్నాం, చెప్పినాం, త్వరలో దానికి సమాధానం చెప్తాం. బరాబర్ 1000 నికాల్కే చెప్పు చూడేగా तुम लोगों को. ఎవ్వరు ఎక్కడ ఉండేది అవసరం లేదు. దయచేసి రైతు సోదరులు, మీరు ప్రధాన కర్తలు గ్రామాలలో, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, భూములున్న వాళ్ళు, ఇల్లున్న వాళ్ళు, మీరు కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఉచితం ఏం చేస్తున్నారు? ఒక ఉచితం ఒక రోజు బతుకమ్మ లేని ఉన్నోళ్ళకి మనకేమైతుంది? బిల్డింగ్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అదేదో చెప్పండి నాగమగమవుతాం. అన్ని ఉండాలి కదా, ఈ భూమి పర్మనెంట్ ఉండాలి కదా, ఇల్లు పర్మనెంట్ ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, భవిష్యత్తు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, కట్టు ఉండాలా. క్షణికంగా రాజకీయ నాయకులు చేసే మోసాలకు బలి కాకండి. ఈ దేశంలో నీ గురించి ఎవడు కొట్లాడుతాడు, ఈ ధర్మం గురించి ఎవడుంటాడు, ఈ దేశం గురించి ఎవడుంటాడు? నిజంగా ఆలోచించండి. మీకు తెలకపోతే మీ బిడ్డలను అడగండి ఈ రోజు దేశం ఏం జరుగుతుంది. కాబట్టి అందరు ఒకరికండి. వ్యవసాయంతో పాటు మీ దైవాన్ని ఏం చేసుకుంటారు? దైవమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? దేశమే రోజు ధనం ఏం చేసుకుంటారు? అన్నిటితో పాటు దైవాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకోండి, మీ భవిష్యత్ తరాలను కాపాడుకోండి, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. హిందూ అని గర్వించడానికి ఇవ్వండి, భారతీయ అని చెప్పుకోవడానికి గర్వపడండి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేసుకోండి. నేను చెప్పిన బాధ ఏంటంటే కాశ్మీర్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చారు, వెస్ట్ బెంగాల్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చారు. జీవితాంతం కష్టపడి ఇలా కష్టపడతారు, మళ్ళా ఓరుకో పాలు చేసేస్తారు. ఇట్లాంటి మన ప్రాంతంలో కావద్దు. భారతదేశం ఎప్పుడు ఈ ధర్మంతో, ఈ సనాతన ధర్మంతో సుభిక్షంగా ఉండాలా. మీ బిడ్డలు మేమెట్లా ఆత్మగౌరవంతో బతికిన ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీ బిడ్డలు కూడా ఇట్లాంటి మందిరాలతోని, శోభయాత్రలతోని, శ్రీరామనవమి చేసుకుంటా, హనుమాన్ జయంతులు చేసుకుంటా వాళ్ళు నిండు 100 ఏళ్లు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మళ్ళీ ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి.